ఎలా ఉంది? నేనే ఇదంతా అరేంజ్ చేశాను. బాగుంది. వదినా, మీరు ఇక్కడ వెయిట్ చేయండి. ఆ అన్నయ్య ఇప్పుడు వచ్చేస్తారు. వెళ్దామా ప్రియా? నేను కవితను వదిలి ఎక్కడికి రాలేను. నేను ఇక్కడే నిద్రపోతాను. ఎందుకో? మీరు నా రూమ్లోనే వచ్చి పడుకోవాలి. నువ్వెళ్ళు, ప్రియాని నేను పంపుతాను. సరే వదినా. నేను ఎక్కడికి వెళ్ళను. నేను కూడా ఇక్కడే నిద్రపోతాను. నువ్వు ఇంకో రూమ్లో పడుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు అలాంటి ప్లాన్ ఏంటి? మనల్ని ఎవరూ విడదీయలేరు. హే ప్రియా, నువ్విక్కడేం చేస్తున్నావు? సారీ, నువ్వు ఉన్నది నాకు తెలీదు. నేను తర్వాత వస్తాను. నో ప్రాబ్లం రవి, టెన్షన్ కాకండి, రండి. లేదు లేదు, మీరు మాట్లాడుకుంటున్నారు. నేను తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను. మీరు మాట్లాడండి. నేను ఈ రూమ్లోనే ఉండబోతున్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేను. అవును, ఇక్కడే నిద్రపోతాను. ఏంటి? అవును, నిద్రపోదామా? నాకు చాలా టైర్డ్గా ఉంది. కానీ కవిత. కానీ ఏంటి? ఏ నా రూమ్లో నేను నా ఫ్రెండ్ని ఉంచుకోకూడదా? నేను అలా అనడం లేదు. సరే, నేను ప్రియా రూమ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పడుకుంటాను, సరేనా? మీరు ఎక్కడ పడుకోవాలో నేను చెప్తాను. మీరు అక్కడ పడుకోండి. ఇంకా ప్రియా ఇక్కడ పడుకుంటుంది. గుడ్ మార్నింగ్. వేడిగా టీ తీసుకొచ్చాను. కవితకి చాలా చాలా ఇష్టం. టీ తీసుకో. వదినా, ఆ అమ్మ మీరు స్వీట్ చేయడానికి రమ్మంటున్నారు. నేను వస్తాను, వెళ్ళు. ఇవమ్మా. నువ్వు చేసిన హల్వా చాలా బాగుందమ్మా. రండి వదినా, అందరికి స్వీట్ ఇవ్వండి. మీరు అన్నయ్య స్వీట్స్ ని మార్చి మార్చి తినిపించుకోండి. రండి వదినా, వచ్చి స్వీట్ తినిపించండి. మీరందరూ కూర్చుండి, ఇప్పుడే వస్తాను. వద్దు, నాకు భోజనం వద్దు. ఏమైంది నీకు? కింద ఉన్న వాళ్ళని అస్సలు పట్టించుకోను. ఇప్పుడే నిజమైన సంప్రదాయం మొదలవుతుంది. ఇప్పుడు నువ్వు నీ చేతులతో నాకు తినిపించాలి. నా చేతులతో నేను నీకు తినిపిస్తా. వదలు నన్ను. ముందు తనకే కదా తినిపించావు, నాకు కాదు కదా. నా బంగారం కదా, ఏదో తెలియకుండా జరిగింది.
అన్నిటినీ చేసి ఎక్స్క్యూజ్ చెప్పకు. ఈ ఇంట్లో మనం సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాలు ఖచ్చితంగా చెయ్యాలి. ఇంక నుంచి నేను రిస్క్ తీసుకోలేను. ఇంకా ఏంటంటే ఈ ఇంట్లో ఎటువంటి సమస్య రాకుండా మనం విడిపోకూడదు అనుకుంటున్నా. సరే, ఇది నువ్వెప్పుడు చేయబోతున్నావు? మనం ఎన్ని రోజులు ఇలాగే ఉండాలి? జీవితాంతం మనం ఇలాగే ఉంటాం. ఎవరు విడతీయలేరు. ఇంకా ఒక విషయం మర్చిపోకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కావాల్సిందల్లా నువ్వు ఏ సమస్యలో ఇరుక్కోకూడదు. నేను త్వరగా నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా కోసం నీ చేతులతో ఈ సంప్రదాయం చేయాలి. వదినా అరే, నాకివ్వండి. వద్దు వద్దు వద్దు, నేను పర్వాలేదు చూసుకుంటాను, వదినా, వద్దు. నేను వేస్తాను. ఇందులో ఏముంది? అది నాకివ్వు, నేను వేస్తాను. యాక్చువల్లీ నాకు మాత్రమే తెలుసు కవితకి ఎలాంటి మసాజ్ ఇష్టమని. కదా కవిత? అమ్మా నిధి, ఇదిగమ్మా ప్రసాదం తీసుకోమ్మా. ప్రసాదం తీసుకో. ఇదిగోమ్మా. నా ఇదిగమ్మా. చేతిలో ఆయిల్గా ఉందంటే. నాకివ్వండి, నేను ఇస్తాను. అలాగే. రవి ఎక్కడా? ఆ అన్నయ్య తన రూమ్ లో ఉన్నాడు. నేను తన రూమ్కి వెళ్ళి ఇస్తానులే. నేను ఇక్కడ వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను ఇక్కడి నుంచి వెళ్ళనిస్తానా? రవి వాళ్ళ అమ్మగారు చాలా మొండిగా ఉన్నారు. ఆంటీ మొండితనం గురించి నాకు తెలుసు. నేను చెప్పాలా నువ్వు రవితో పడుకోమని? బుద్ధి తక్కువగా మాట్లాడకు. ఎవరితోనూ పడుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే నువ్వెందుకు నన్ను వెళ్ళమంటున్నావు? నేను ఏమంటున్నానంటే ఎవరూ మనిద్దరిని అనుమానించకూడదు. మనమే జాగ్రత్తగా ఉండాలి. మన ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదని అనుకుంటున్నాను. మనవే అన్నిటికీ అనుకూలంగా ఉండిపోవాలి. నువ్వు రవి ఒకటిగా ఉండడం తలుచుకుంటేనే భయంగా ఉంది. నన్ను నమ్ము, నేను నీ సొంతమే. ఎవరూ నన్ను ముట్టుకోరు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను అసలు ఉండలేనిక్కడ. లేదంటే నేను చచ్చిపోతాను. ప్లీజ్ పూజ, నువ్వు నాకే సొంతం పూజ. పడుకోమ్మా. అరే దేవుడా. అరే వదలండి, నాకు నిద్ర వస్తుంది. అరే చాలా రోజుల తర్వాత ఈ రోజే మనం కలిసి ఉండడానికి ఛాన్స్ దొరికింది. టైంని వేస్ట్ చేయొద్దు. ఎక్కువగా పనిచేసిన వల్ల నాకు టైర్డ్గా ఉంది. వదలండి ప్లీజ్. నాకు మూడ్ లేదు, ప్లీజ్. సరే పడుకో.